హలో, మంచిదండి. దేవుని స్తోత్రం. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పుణ్యనామంలో ఆశీర్వాదకరమైన, మంగళకరమైన, దీవెనకరమైనటువంటి ప్రభునామంలో దేవుడు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి బయలుపరిచిన బైబిల్ మిషన్ 88వ మహాసభలకు విచ్చేసినటువంటి మనందరికీ దేవుడు తన కృపా సమాధానము దయచేయునుగాక. ఆమేన్. మంచిదండి. ఈ సమయంలో మరి అధికారులైనటువంటి వారు నాకు ఇచ్చినటువంటి వాక్యములో నుండి కొన్ని సంగతులు మీకు తెలియచేయాలని సమయములోగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. యోహాను గారి సువార్త 16వ అధ్యాయము 33వ వచనాన్ని నేనే చదివి మీకు వినిపిస్తాను. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానెను. చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపైన తండ్రి, మీకు వందనాలు. మీరు మాట్లాడిన ఒక్కొక్క మాట వేల సంవత్సరాలుగా నిలబడి నైనా మనుషులలో జీవింపచేస్తూ ఉంది, నిలబడి ఉంది. తండ్రి వందనాలు. అలాంటి మాటలు, పలుకు, ధోరణి తండ్రి, ఆ విధానము మాకు కూడా నీ ఆత్మ ద్వారా దయచేయమని యేసునామములో వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని పిల్లారా, ఇప్పటి వరకు మనము ఎంతోమంది దైవజనులైనటువంటి వారు, మరి ముఖ్యముగా ఈ దినమున మహాగణులైనటువంటి దైవజనులైనటువంటి వారు మన ప్రెసిడెంట్ అయ్య గారు, అలాగే మరి జీవరత్నమయ్య గారు, అలాగే మరి షారూన్ కుమారయ్య గారు, మరి వారి యొక్క అమూల్యమైనటువంటి వర్తమానాలు మనం విన్నాము. ఒక చిన్న సన్నిధి అనుభవాన్ని నేను కూడా మీకు తెలియచేయాలని అనుకుంటున్నాను. పూర్వకాలంలో మరి ఏలూరయ్య గారు ఉన్నటువంటి సమయంలో ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆ సభలో జరిగినటువంటి ఒక సంగతిని నేను మీకు తెలియజేస్తాను. ఆ దినమున ఏలూరయ్య గారు మరి ఏలూరు ప్రాంతంలో ఒక మరి అనౌన్స్మెంట్ చేయించారు. ఈ రోజున దేవుడు మరి ముఖాముఖిగా మాట్లాడతారు. ఈ ఏలూరు పట్టణంలో ఉన్నటువంటి ఎవరికైనా సరే మేము దేవుని స్వరం వినాలి, దేవుడు మా ప్రశ్నలకు జవాబు చెప్పాలి, దేవుని ద్వారా సమాధానం మేము పొందాలి అని అనుకునేటువంటి వారు ఎవరైనా సరే మా సభలకు రావచ్చు అనేటువంటి ఒక ఛాలెంజ్ అనేటువంటిది, ఛాలెంజింగ్గా ఆ దినాలలో బైబిల్ మిషన్ యొక్క సభలు జరిపించేటువంటి వారు, పరిశుద్ధాత్మ వారిని దేవుని పిల్లారా ప్రేరేపించినటువంటి, ధైర్యపరిచినటువంటి, ప్రోత్సాహపరిచినటువంటి ఆ దినాలను ప్రత్యక్షంగా బైబిల్ మిషన్ చూసింది అని చెప్పి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆ సమయంలో వారు ఒక ఎప్పటి వల్లే సన్నిధి పరులైనటువంటి వారికి ఒక తెల్లని క్లాత్ వేయించారట. ఆ క్లాత్ మీద మరి గొప్ప దైవజనులు, అందులో ఒక వ్యక్తి సుదర్శనరావు అయ్య గారు కూర్చున్నారు. మా నాయనమ్మ కూడా కబురు వచ్చిందట, అయ్యగారు మిమ్మల్ని కూడా రమ్మంటున్నారు, స్నానం చేసి తెల్లని వస్త్రములు ధరించుకుని ఆ క్లాత్ మీద కూర్చోమని చెప్పారు. ఆ సమయంలో ఏలూరయ్య గారు మరి వేదిక మీద కూర్చున్నారట. వేదిక మీద కూర్చున్నటువంటి ఏలూరయ్య గారు క్రింద కూర్చున్నటువంటి ఆ యొక్క మహాపరిశుద్ధులైనటువంటి వారు దిగి వచ్చారు. ఏలియాయ్య గారు, దేవదాసయ్య గారు, కైలాస్ మహర్షయ్య గారు, దేవుని పిల్లారా సాధు సుందర్ సింగ్ గారు, డాక్టర్ ఆత్మనమ్మ గారు ఆ సభలోనికి దిగి వచ్చి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ప్రశ్నలైనటువంటి వారికి సమాధానం చెప్పారట. వారు భాషలలో మాట్లాడినప్పుడు ఆ వేదిక మీద ఉన్నటువంటి ఆ యొక్క ఏలూరయ్య గారు ఆ భాషలకు అర్థం చెప్పారు అనేటువంటి సంగతిని మేము నేర్చుకున్నాం. ఆ సమయంలో మా నాయనమ్మలో మరి డాక్టర్ ఆత్మనమ్మ గారు మాట్లాడారట. బైబిల్ మిషన్ వారు నిజంగా
డాక్టర్ ఆత్మనమ్మ గారికి మహాసన్నిధి పౌరాలు మనం అందరం కూడా రుణపడి ఉన్నాం. ఎందుకనంటే మన తండ్రి అయినటువంటి దేవదాసయ్య గారికి త్రిత్వదేవుడు అభిషేకం చేసింది అమ్మ సన్నిధిలోనే. ఆర్డినేషన్ అనేటువంటిది దేవుని పిల్లారా బహిరంగముగా అమ్మ సన్నిధిలోనే ఆర్డినేషన్ జరిగింది. అది సన్నిధి ప్రభావము గొప్పతనము అని చెప్పి నేను వేరే చెప్పవలసినటువంటి పని లేదు. బైబిల్ మిషన్ వారు అందరూ కూడా వారు పేరు పెట్టబడినంత మాత్రం చేత బైబిల్ మిషన్ వారు కాదు, కానీ ఎవరైతే సన్నిధి పరులో అనుదినము సన్నిధి చేస్తున్నారో వారు మాత్రమే బైబిల్ మిషన్ వారు అని ఆ దినాలలో ఈ దినాలలో మనందరం కూడా నేర్చుకుంటున్నాం. ఇంక ఇలాంటి అనేకమైనటువంటి అనుభవాలు సన్నిధిని గురించి మనం మాట్లాడుకోవచ్చు. ప్రియమైన దేవుని పిల్లరా, నాకు ఇచ్చినటువంటి వాక్య భాగము సిలువను గురించి మాట్లాడమన్నారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఈ చివరి దినాలలో ఆయన ఒక మాట చెప్పారు. వెళ్తూ వెళ్తూ ఏమన్నారంటే, ప్రియమైన దేవుని పిల్లరా, నేను ఈ లోకములో మీకు సమాధానం కలుగునట్లుగా కొన్ని మాటలు చెప్తున్నాను, మీకు శ్రమలు కలుగుతాయి అని చెప్పారు. ఇదేంటిది? శ్రమలు కలిగేటువంటి వారికి సమాధానం ఎలా ఉంటుంది? శ్రమలకి సమాధానానికి పొంతన లేదు కదా. ఇలాంటి మాటలు పరిశుద్ధాత్మనికే చెల్లుతాయి. బైబిల్లో రాయించడానికి దేవుని పిల్లల గ్రంథంలో మరొక చోట చూస్తే మిక్కుటమైనటువంటి ఆయాసము దేవుని పిల్లారా నాకు మహా నెమ్మది కలగడానికి కారణమైంది అని చెప్పి బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, యేసుక్రీస్తు ప్రభువారు మనకున్నటువంటి కష్టాలన్నీ తీసివేయడానికి ఈ లోకంలోకి వచ్చాడని మనం నమ్ముతాం. నిజంగానే దయ్యములను వెలగొట్టాడు, ఆహార పదార్థాలు పెట్టాడు, అవసరమైనటువంటి వారికి ఎన్నో చేశారు. మనం ఆ విషయాలన్నీ కూడా నేర్చుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం ఉంచెళ్ళాడేంటి అని అనుకుంటాను. ఏంటయా ఉంచెళ్ళింది అంటే శ్రమలు. ఆ శ్రమలట ఏం చేస్తాయంటే, ప్రియమైన దేవుని పిల్లరా, మీ అందరికీ శ్రమలు కావాలి అని చెప్పి దానిని మాత్రం ఉంచెళ్ళాడట. యేసుక్రీస్తు ప్రభువారు మరో చోట మాట్లాడుతూ ఏమంటారంటే, ప్రియమైన దేవుని పిల్లరా, ఎవడైనా సరే నన్ను వెంబడించేటువంటి వారు ఏం చేయాలట? తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అనేటువంటి మాట కూడా మాట్లాడారు. కనుక శ్రమలు అనేటువంటివి ఎంత ముఖ్యమైనటువంటివో, అవి లేకపోతే ప్రియమైన దేవుని పిల్లరా దేవునికి ఇష్టము లేదు అనేటువంటి విషయాన్ని బైబిల్ మిషన్ వారికి ప్రత్యేకంగా చెప్పవలసినటువంటి అవసరత లేదు. ఏ సన్నిధి పరులను చూసినా, ఏ సంఘాన్ని చూసినా శ్రమలతోనే ప్రారంభమైంది మన బైబిల్ మిషను. దేవుని పిల్లరా, శ్రమలతోనే పరిపూర్ణమవుతుంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లరా, శ్రమలట ఏం కలుగజేస్తాయంటే మహా ఓర్పును కలుగజేస్తాయి. శ్రమలు దేవుని పిల్లరా పరీక్షను కలుగజేస్తాయి, ఓర్పు పరీక్షను కలుగజేస్తాయి, పరీక్ష నిరీక్షణ కలుగజేస్తుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్పేసి నేను దేవుని పిల్లరా మరి నా ప్రసంగాన్ని ముగించాలనుకుంటున్నాను. అదేమిటి అంటే, పెళ్లి కుమార్తె తన గురించి తాను చెప్పుకుంటుంది పరమగీతంలో. ఆమె ఏమంటుందంటే, నేను షారోను పొలములో పూసినటువంటి పుష్పము వంటి దానను, లోయలో పుట్టు పద్మము వంటి దానను అని చెప్పి షారోను పొలమును గురించి చాలా గొప్పగా చెప్పుకుంటుంది. ప్రియమైన దేవుని పిల్లరా, బైబిల్లో అనేకమైనటువంటి లోయలు ఉన్నాయి. నేను ఉదాహరణ కొన్ని చెప్తాను. ఒకటి దేవుని పిల్లరా యెజ్రెయేలు లోయ, యోర్దాను లోయ, ఆకోరు లోయ. మన అందరికీ బాగా తెలుసు. ఇన్ని లోయలు ఉన్నాయి. కానీ దేవుని పిల్లరా ఈ పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఈ యొక్క పెండి కుమార్తె ఏం చెప్తుందంటే, మాకు షారోను గొప్ప. షారోను లోయలో ఈ యొక్క యెజ్రెయేలు భాగములో ఉన్నటువంటి యుద్ధాలేమి జరగలేదు. అలాగే ఆకోరు లోయలో ఉన్నటువంటి అలాంటి కార్యాలేమి జరగలేదు. అలాగే దేవుని పిల్లర యోర్దాను లోయ అంటే లోత్ చాయిస్ అన్నారు. ఎందుకనంటే యోర్దాను తీరములోనే
లోతు గారు కోరుకున్నటువంటి పట్టణాలన్నీ కూడా ఉన్నాయి. కనుక అలాంటి లోయలో పుట్టినటువంటి దానను కాదు. నేను ఎక్కడ పుట్టాను అంటే షారోను పొలములో పుట్టాను అని చెప్పి తన అడ్రస్ చెప్పుకుంటుంది. దేవుని పిల్లరా, మేము ఎప్పుడన్నా వివాహాలు చేసేటప్పుడు ఆ ప్రకటనలో మనం చదువుతాం. ఏమని చదువుతామంటే పలానా వారమ్మాయి, పలానా ఊరు, పలానా గ్రామం, పలానా జిల్లా అని చదువుతాం. అడ్రస్ లేనటువంటి వారి యొక్క వివాహాలు ఎవరు కూడా చేయరు. ఇక్కడ పాత నిబంధన పెళ్లి కుమార్తె చెప్తుంది, నేను షారోను పొలములో పూసినటువంటి పుష్పము వంటి దానను అని చెప్పి తన గొప్ప చెప్పుకుంటుంది. ఈ షారోను పొలం అనేటువంటిది మంచి మైదానము, చక్కగా దేవుని పిల్లారా సువాసన ఇచ్చేటువంటి ఆ పుష్పాలన్నీ కూడా అక్కడే ఉంటాయి కనుక తన గొప్ప చెప్పుకుంటుంది. రేపు పాత నిబంధన భక్తులందరూ కూడా ఒక అడ్రస్ చెప్పారు. పాత నిబంధన భక్తులలో పెళ్లి కుమార్తె ఒక అడ్రస్ చెప్పింది. పెళ్లి కుమార్తె ఏమని చెప్తుందంటే, నేను నా అడ్రస్ ఏమిటి అంటే షారోను పొలము నాది, షారోను పొలములో పూసినటువంటి పుష్పము వంటి దానను అని చెప్పి ఆమె ఇంత ధైర్యంగా చెప్తుంది. దేవుని పిల్లరా, అలాగే ఆమె ముద్ర వేయించుకుంది. పాత నిబంధన గ్రంథంలో దేవుని పిల్లరా సొలొమోను గారు పాత నిబంధనలో ఉన్నటువంటి పెళ్లి కుమార్తె గనక ఆయన ఏమంటున్నాడంటే, ఆయన దేశంలో ఆ షారోను భూమి మంచి భూమి కనుక వేరే విధముగా పోల్చడానికి ఆయనకి అవకాశం లేదు కనుక ఆయన ఏమంటున్నాడంటే, నాది షారోను, నేను అక్కడ పుట్టాను, అక్కడ నుండి తయారైనటువంటి పెళ్లి కుమార్తెమని వారు చెప్తూ ఉన్నారు. అలాగే దేవుని పిల్లరా క్రైస్తవ సంఘం ఉంది. క్రైస్తవ సంఘము దేవుని పిల్లరా చాలా మంచి కార్యాలు చేసింది. దేవదాసయ్య గారు వచ్చేంత వరకు ప్రపంచంలో రక్షణ వార్త బాగా చాటించింది. కానీ ఒకే ఒక దైవజనుడు ఉన్నాడు, ఆయన మాత్రము రక్షణ వార్తను నిర్లక్ష్యం చేయలేదు. కానీ ఒకటి మాత్రం ఎక్కువ చేసి చూపించాడు. అవేమిటి అంటే, ఒకటి రాకడ, రెండో పెళ్లి కుమార్తె. ఈ రెండు విషయాలు ఆయన ఎత్తి చూపించారు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఈ కాలంలో ఉన్నటువంటి మనకి మరి ఏ అడ్రస్ చెప్తావో, ఏ అడ్రస్లో తయారవుతున్నటువంటి పెళ్లి కుమార్తెవో ఒకసారి నువ్వు చూసుకోవాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ మాట చెప్పి ఆమె ముగించగానే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక వరుడైనటువంటి యేసు ప్రభువు మాట్లాడుతున్నాడు. అమ్మా, నువ్వు ఒకటి మర్చిపోయావు. నువ్వు షారోను పొలములో ఉన్నటువంటి అందమైన దానివే, కానీ నీ చుట్టూ ఏమున్నాయంటే బలు రక్కసి. దేవుని పిల్లరా, ఆ యొక్క మనం చూసినట్లయితే పొదల మధ్య ఉన్నటువంటి దానవు అని చెప్పి అక్కడ ప్రభువు మాట్లాడుతున్నాడు. ఈమె సాక్ష్యాన్ని ప్రభువు బలపరుస్తూ ఉన్నాడు. దేవుని పిల్లరా, ఈ బలు రక్కసి చెట్లు అంటే ఏమిటో మనకు తెలుసు. అవి భయంకరమైనటువంటి శ్రమలు. ప్రభువు తన శ్రమలను గుర్తు చేసుకుంటూ ఆమె యొక్క సౌందర్యాన్ని పొగుడుతూ ఉన్నాడనేటువంటి విషయాన్ని మనందరము కూడా గమనించాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. చివరి పుస్తకమైనటువంటి ప్రకటన గ్రంథంలో 7 సంఘాల్లో చూస్తాము. ఆయన చెప్పినటువంటి మొట్టమొదటి మాట, నీ శ్రమను నేను ఎరుగుదును. ప్రతి సంఘములో ప్రభు దేవుని పిల్లారా ఏం చెప్తున్నాడు అంటే, నీకు శ్రమలు ఉంటాయి కనుక శ్రమలకు మనం దూరం కాకూడదు. సులువైన భక్తి అబ్బించుకోకూడదు. అది చివరి వరకు ఉంటుందో ఉండదో మనకు తెలియదు. కానీ శ్రమలలో ఉండొచ్చినటువంటి పెళ్లి కుమార్తె పొగడబడుతుంది, దేవుని చేత మెచ్చుకోబడుతుంది అని చెప్పి నేను మీకు మనవి చేస్తూ నా వర్తమానాన్ని ముగిస్తూ ఉన్నాను. ప్రేమతో ఈ సమయంలో నాకు ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మన బైబిల్ మిషన్ అధ్యక్షులైన వారు మరి రెవరెండ్ డాక్టర్ పి సజీవరాయ గారు, ఇంకా మరి బైబిల్ మిషన్లో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ కమిటీలో ఉన్నటువంటి అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి మరణాలు తెలియజేస్తూ ఉన్నాను. మరణాలు అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం.